వెల్కమ్ టు డివై న్యూస్. శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయంలో బహిరంగ వేలంపాట. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు బహిరంగ వేలంపాట నిర్వహించగా కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు 1,95,000 రూపాయలకు కె కరుణాకర్ భువనగిరి వాస్తవులు దక్కించుకోవడం జరిగింది. గత సంవత్సరం కంటే 2,50,000 రూపాయలు ఎక్కువ రావడం జరిగింది. లడ్డు పులిహోర హక్కు 3,15,000 రూపాయలు సిద్దిరాం మఠం ఉమాపతి వీరన్నపేట వాస్తవ్యులు దక్కించుకోవటం జరిగింది. గత సంవత్సరం కంటే 20,000 రూపాయలు ఎక్కువ రావటం జరిగింది. ఇంకా కొబ్బరికాయలు మరియు పూజా సామాగ్రి తలనీలాలు ఈ 2 వేలంపాటల్లో ఎవరూ ముందుకు రానందున వాయిదా వేయటం జరిగింది. దేవాలయ కార్యనిర్వహణ అధికారి సి వంశీ తెలిపారు. ఈ వేలంపాట కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఓం నమ శివాయ లక్ష్మీకాంత్ మరియు అర్చకులు దేవాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు. స్థానం కొడవటూరు బచ్చన్నపేట జనగాం జిల్లా నందు తేదీ 12/6/2020 సందర్భంగా కొబ్బరి చిప్పలు, కొబ్బరికాయలు, పూజా సామాను, లడ్డు పులిహోర, తలనీళ్ళు పోగు చేసే హక్కు టెండర్ను బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇట్టి బహిరంగ వేలంకి కొబ్బరి ముక్కలు పోగు చేసుకున్నకు గాను 1,95,000 గాను కె కరుణాకర్ గారికి రావడం జరిగింది. మరియు ఇంకో లడ్డు స్వామివారి లడ్డు పులిహోర పలహారం తయారు చేయటం గాను ఎస్ ఉమాపతి 3,15,000 గాను పాట రావడం జరిగింది. మిగిలిన 2 పాటలు తలనీళ్ళు పోగు చేసుకున్న హక్కు మరియు పూజా సామాను మరియు టెంకాయ వాయిదా వేయడానికి తిరిగి త్వరలో డేట్ ప్రకటించడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.